వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపానాదిల్లా. ఏ పాత్రనైనా అవలీలగా పోషించగల నటీనటులు కొందరే ఉంటారు. మరికొందరు కొన్ని పాత్రలకే పరిమితమైపోతారు. ఆ పాత్రను వారు తప్ప మరొకరు చేయలేరు అన్నంతగా ఆకట్టుకుంటారు. అలాంటి వారిలో చంద్రకళను మొదటిగా చెప్పుకోవాలి. తెలుగు సినిమాలో చెల్లెలు అంటే టక్కున గుర్తొచ్చే పేరు చంద్రకళ. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో దాదాపు 100 సినిమాల్లో నటించిన చంద్రకళ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. 1961లో చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన చంద్రకళ దాదాపు 17 సంవత్సరాలు వివిధ భాషల్లో లెక్కకు మించిన సినిమాలు చేశారు. 2 ఏళ్ల వయసులోనే నృత్యంలో శిక్షణ తీసుకోవడం ప్రారంభించిన చంద్రకళ 5 ఏళ్లు వచ్చేసరికి డాన్స్లో తన టాలెంట్ ఏంటో అందరికీ తెలియజెప్పింది. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె అన్ని భాషల్లోని స్టార్ హీరోల సరసన నటించడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. హీరోయిన్గా కంటే చెల్లెలు పాత్రల్లోనే ఆమెను చూసేందుకు ఎక్కువగా ఇష్టపడేవారు ప్రేక్షకులు. ఎందుకంటే చక్కని ముక్క వర్చస్సు, ఆమెను చూడగానే మన ఇంట్లో తిరిగే అమ్మాయిలా అనిపించడం, అమాయకంగా కనిపించడం ఇవన్నీ కారణాలుగా చెప్పుకోవచ్చు. తెలుగు హీరోల్లో శోభన్ బాబుతో ఎక్కువ సినిమాలు చేశారు చంద్రకళ. వీరిద్దరూ ఎంతో సన్నిహితంగా ఉండేవారు. వీరు చేసిన సినిమాల్లో ఎక్కువ శాతం అన్నా చెల్లెళ్ళు పాత్రలనే పోషించారు. అందుకే నిజ జీవితంలో కూడా ఇద్దరు అన్నా చెల్లెళ్ళుగా మెలిగేవారు. పాత తరం నటీనటుల్లో, దర్శక నిర్మాతల్లో చంద్రకళ అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉండేది. ఎందుకంటే మృదు స్వభావి, ఎవరితోనూ ఎలాంటి విభేదాలు ఉండేవి కాదు. ముఖ్యంగా నిర్మాతలను ఎలాంటి ఇబ్బందులు పెట్టేది కాదు. రెమ్యునరేషన్ విషయంలో కూడా ఆమెకు పెద్దగా పట్టింపు ఉండేది కాదు. నిర్మాత సినిమా కోసం అనుకున్న బడ్జెట్కి తగినట్టుగానే రెమ్యునరేషన్ తీసుకునేది. దాంతో ఎన్టీ రామారావు వంటి అగ్ర హీరోలు కూడా ఆమెకు సినిమాలు ఇప్పించేవారు. ఎన్టీఆర్ తను సొంతంగా నిర్మించిన చాలా సినిమాల్లో ఆమెకు మంచి పాత్రలు ఇచ్చారు. చంద్రకళకు చెల్లెలు పాత్రలు ఎక్కువగా రావడానికి కారణం ఆమె నటించిన ఆడపడుచు చిత్రం. ఎన్టీ రామారావు, శోభన్ బాబు కలిసి నటించిన ఈ సినిమాలో చంద్రకళ చెల్లెలుగా నటించారు. ఆ సినిమాలోనే ఆమె నటనను మెచ్చుకొని ప్రేక్షకులు ఆ రోజుల్లో లేరంటే అతిశయోక్తి కాదు. చెల్లెలు అంటే ఇలాగే ఉంటుంది, ఇలాగే ఉండాలి అనేంతగా ఆ పాత్రలో జీవించింది చంద్రకళ. నటిగా చంద్రకళ కెరీర్ ఎంతో ఉజ్వలంగా ఉన్న సమయంలో వివిధ భాషల్లో సినిమాలు చేస్తూ ఎప్పుడూ బిజీగా ఉండేది. అంత పీక్స్లో ఉన్న సమయంలోనే హఠాత్తుగా ఎవరికీ కనిపించకుండా వెళ్ళిపోయింది. ఒప్పుకున్న సినిమాలు, చేయాల్సిన సినిమాలు ఉన్నాయి. కానీ వాటన్నింటినీ కాదని తను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని విదేశాలకు వెళ్ళిపోయింది. ఆమె పెళ్లి చేసుకున్న విషయం తెలియడానికి చాలా కాలం పట్టింది. ఒక ముస్లిం యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుందని తర్వాత తెలిసింది. అతని వల్ల అప్పటి వరకు సంపాదించుకున్న ఆస్తులన్నీ పోగొట్టుకుంది. పెళ్లి చేసుకుని తప్పు చేశానన్న పశ్చాత్తాపం ఆమెలో మొదలయ్యింది. అతనితో కలిసి ఉండలేక తిరిగి ఇండియా వచ్చేసింది. అయితే ఆమెకు సంబంధించిన వ్యక్తిగత వివరాలను ఎవరితోనూ పంచుకోలేదు. కొన్నాళ్ల వరకు ఆమె ఇండియా వచ్చిందనే విషయం కూడా చాలా మందికి తెలియదు. అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ, చంద్రకళ ముఖ్య పాత్రల్లో విబి రాజేంద్ర ప్రసాద్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన దసరా బుల్లేడు చిత్రంలో చంద్రకళ చేసిన క్యారెక్టర్కి చాలా మంచి పేరు వచ్చింది. అక్కినేని మరదలుగా చంద్రకళ నటించింది. అప్పట్లో ఈ సినిమా ఓ సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో చంద్రకళ క్యాన్సర్ పేషెంట్గా నటించింది. షూటింగ్ సమయంలో క్యాన్సర్ బాధితురాలిగా ఆమె నటన చూసిన అక్కినేని నిజంగా క్యాన్సర్ పేషెంట్ లాగే ఉన్నావే అన్నారు సరదాగా. అయితే నిజ జీవితంలో నటించాల్సిన అవసరం లేకుండానే చంద్రకళకు క్యాన్సర్ సోకింది. చాలా కాలం మృత్యువుతో పోరాడి 1999లో 48 ఏళ్ల వయసులో చనిపోయింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన చంద్రకళ జీవితం విషాదాంతం కావడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది.